బండి సంజయ్ గారికి ఏం తెలుసు ఇక్కడ ఉన్న పరిస్థితులు? ఇక్కడ సీఎం గారు నేను చాలా క్లారిటీగా చెప్పారు, ఇది కావాలని ఎవరో చేస్తున్నట్టు కుట్ర. ఇది ఆ కుట్రని తప్పకుండా త్వరలోనే సిబిఐ ఎంక్వైరీ చేశారు, తప్పకుండా పట్టుకొని వాళ్ళ సంగతి తెలుసుకోవడం జరుగుతుంది, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, ఎవరు ఏం చేసినా కూడా ఉపేక్షించేది ఖచ్చితంగా కూడా. ఎవరు ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు? రాజకీయ లబ్ధి కోసం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. సీఎం గారికి బురద జల్లే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది త్వరలోనే కనిపెట్టడం జరుగుతుంది, వాళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుంది. మతాల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఓట్లు అడగటం అనేది సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఈ భారతదేశం అనేది అందరి మతాలతో కూడుకున్న దేశం. ఇది ఒక మతంతో కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక మతం అని కాదు, అన్ని మతాలని ఈరోజు అందరినీ కలుపుకొని పోయి ప్రతి ఒక్క పేదవాళ్ళని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకునే పరిస్థితి ఉంది. ఒక పార్టీలు కూడా చుట్టలేదు, ఆయన అందరూ కూడా ఆదుకుంటా ఉన్నాడు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర పనిచేసేదానికి ప్రయత్నం చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటారు. సార్ దగ్గర పాలతోటి లింగమ్మ, నోగుతోటి నాగేంద్రం, బొల్లేపల్లి అంజమ్మ, పార్వతమ్మ, చిట్టుపోయిన దుర్గమ్మ, దేవరాడ మరియమ్మ, సంత గద్దే వసంత. ఓకే